అయితే కేసీఆర్ గారు చేసిన ఏ పొరపాటు గాని, ఏ తప్పు గాని ఉద్దేశపూర్వకంగా చేసింది కానే కాదు. అందులో ఎటువంటి అనుమానం ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ప్రజల డబ్బును ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా కాలయాపన కావద్దనే ఉద్దేశం ఉంది. తొందరపాటు ఎందుకు అంటే ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను కాపాడాలని. అంటే ఒక మంచి ఉద్దేశంతోనే ఆయన తొందరగా కావాలనుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రాజెక్టులు కట్టిన అనుభవం లేదు ఆయనకి ముఖ్యమంత్రి అయ్యేదాకా. ఎన్నడూ ఆయన ఇరిగేషన్ మినిస్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వంలో గానీ, కేంద్రంలో గానీ లేడు. ఆయన లేబర్ మినిస్టర్‌గా కేంద్రంలో ఉన్నాడు. రాష్ట్రంలో ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్‌గా పనిచేశాడు. ఎమ్మెల్యేలుగా ఉన్న అనుభవం ఉన్నా కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తనకు అనుభవం లేదు. రెండవది తెలంగాణలో ఏ ఇంజినీర్ కూడా బ్యారేజీలు కట్టిన అనుభవం అస్సలు లేదు. బ్యారేజీలు లేనేలేవు ఇక్కడ. కేసీఆర్ మీద ఇంకొక ఆరోపణ కూడా చేశారు. స్టోరేజ్ రిజర్వాయర్స్‌గా మార్చాడు అని. వాస్తవంగా ఈ బ్యారేజ్ కుంగిన తర్వాత ఇది చర్చనీయాంశమైంది. స్టోరేజ్ ఎంత ఉండాలి? అంటే గతంలో ఉన్న బ్యారేజెస్ ఏమో డైవర్షన్ బ్యారేజెస్. ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర 5.4 టీఎంసీలు మొదటి బ్యారేజ్ కింద ఉండేది. ఇక్కడనేమో ప్రకాశం బ్యారేజ్ కింద 4 టీఎంసీలు ఉండేది. అయితే ఈ బ్యారేజెస్ అన్నీ కూడా కొద్దిగా నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు పక్క నుంచి కాలువల ద్వారా పోవడానికి కట్టారు. కానీ లిఫ్ట్ చేసుకోవాలనుకుంటే స్టోరేజ్ ఉండాల్సిందే. అయితే బ్యారేజెస్ తప్ప మనకాడ రాక్ స్ట్రక్చర్ లేదు కాబట్టి, రాయి లేదు కాబట్టి ఆడ బ్యారేజే కట్టాల్సి వచ్చింది. బ్యారేజ్ అన్నప్పుడు హ్యాంగింగ్ బ్యారేజెసే ఉంటాయి. సీకెంట్ పైల్స్, షీట్ పైల్స్ అనేవి అయితే అంటున్నామో వాటి ద్వారా మాత్రమే ఇసుకలనే కడతారు. అది రేవంత్ రెడ్డికి తెలియక 2-3 సార్లు ఇసుకల బ్యారేజీలు కడతారు. అంటే బ్యారేజీలు ఇసుకలు కడతారు, రాయి ఉన్న కాడ డ్యామ్ కడతారు. ఇక్కడ రాతి నిల్వ లేకపోవడం వల్ల ఆ ప్రాణహిత కాన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉన్నదో అక్కడ చాలా డీప్ వరకు కూడా ఇసుకే ఉంటుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బ్యారేజ్ కట్టారు. స్టోరేజ్ ఎంత ఉండాలనే దాని మీద గైడ్లైన్స్ లేవు, రూల్స్ లేవు. ఇక్కడ కూడా వ్యాప్కోస్ వాళ్ళు కానీ, సిడబ్ల్యూసి కానీ మీరు ఇంత స్టోరేజ్ పెట్టాలని చెప్పలేదు, ఇంత పెట్టొద్దని చెప్పలేదు. కాబట్టి అదొక ఇంటెన్షనల్ కాకపోయినా అవగాహన లోపం అనేది జరిగింది. అది ఖచ్చితంగా అక్కడ ఒక గైడ్లైన్స్ ఉండాల్సి ఉండే. అయినా కూడా ఇవాళ పియర్ కుంగడానికి స్టోరేజ్ కారణమని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే 16 టీఎంసీల స్టోరేజ్ ఉన్నప్పుడు కూడా మేడిగడ్డ దగ్గర పియర్స్ గట్టిగా ఉన్నాయి, కుంగలేదు, బుంగలు రాలే. 28,75,000 క్యూసెక్కులు వచ్చినాడు కూడా పియర్కి ఏం కాలేదు, ప్రాజెక్ట్కి ఏం కాలేదు, బ్యారేజ్కి ఏం కాలేదు. ఆ రోజు ఉన్న స్టోరేజ్ ఎంత అంటే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు ప్రెస్ మీట్లో 10.5 టీఎంసీలు. అంటే 16 టీఎంసీల మేడిగడ్డలో గతంలో ఎన్నోసార్లు 16 టీఎంసీలు నెలల కొద్దీ స్టోరేజ్ చేసినా కూడా ఏం కాలే. బట్ ఇప్పుడు పియర్ గుంగిన అక్టోబర్ 21, 2023 నాడు కేవలం 10.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మరి ఆ రోజు ఫోర్స్గా వరద లేదు, ఎటువంటి లక్షలాది క్యూసెక్ల నీరు రావట్లేదు. ఎందుకు కుంగిందనేది పరిశోధన చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఎన్డీఎస్ఏనే చెప్పింది మొన్నిచ్చిన ఫైనల్ రిపోర్ట్లో. కాబట్టి ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ ఈ పొరపాట్లు చేయలేదు. కానీ ఎట్లా చేసినా కూడా ఈవెన్ చెయ్యని తప్పు కూడా నిజాం బలైనట్టుగా రజాకర్ల విషయంలో ఇవాళ కాళేశ్వరంలో మంచి పేరు వచ్చినా కేసీఆర్కే వస్తుంది, చెడ్డ పేరు వచ్చినా కేసీఆర్కే వస్తుంది. ఎందుకంటే కర్త కర్మ క్రియ అని చెప్పి ఓ పేపర్ ఏదైతే రాసిందో టెక్నికల్గా కర్త కర్మ క్రియ ఆయన కాకపోయినా ముఖ్యమంత్రిగా మాత్రం ఆయనకు ఆ బాధ్యత ఉంటుంది. ఆయన పేరే చెప్తారు. గొప్ప పేరు ఆయనకే వచ్చింది కాళేశ్వరం మీద. దాన్ని కొన్ని తప్పులు చేశాడని చెప్పి అలా ఆ పేరు కూడా ఆయనకే వస్తున్నది. పీసీ ఘోష్ గారికి కూడా ఎలాంటి ఇంటెన్షన్ లేదు కేసీఆర్ గారిని తప్పబట్టాలని. ఆయన ఏం మ్యానిపులేట్ అయ్యే జడ్జి కూడా కాదు. కానీ ఆయన ముందున్న సాక్ష్యాధారాలు, ఇంజనీర్లు చెప్పిన విషయాలు, వాటి ఆధారంగా తీర్పు ఇచ్చారు. ఆయన ఇచ్చిందంతా కరెక్టే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, నీటిపారుదల నిపుణులు కావచ్చు, ఎవరం కూడా దాన్ని అంగీకరించాం. కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, అవగాహన లోపం కావచ్చు, కేసీఆర్ గారికి ఎట్లయితే పొరపాట్లు చేయడానికి ఇవన్నీ కారణమైనాయో పీసీ ఘోష్ గారు ఇచ్చిన తీర్పు విషయంలో కూడా ఇటువంటి అంశాలు ఉండే అవకాశం ఉంది. ఆయన కూడా ఏం సర్వజ్ఞుడు కాదు, ఇంజనీర్ కూడా కాదు, టెక్నికల్ అంశాల మీద అవగాహన వ్యక్తి కూడా కాదు. కానీ జడ్జి గారు ఏం చేస్తారంటే తన ముందున్న సాక్ష్యాలను బట్టి తీర్పులు చెప్తారు. కాబట్టి ఆ తీర్పును 100% అంగీకరించాల్సిన అవసరం లేదు. రేపటి రోజు ఆ తీర్పు పూర్తి పాఠం 660 పేజీలు వచ్చిన తర్వాత దాని మీద ప్రత్యేకంగా ఒక్కొక్క అంశం మీద నేనైతే వదిలిపెట్టను. ఖచ్చితంగా అందులో ఎవరు తప్పు ఉన్నదనేది నేను తేలుస్తాను.
కానీ ఇక్కడ ప్రజలు ఆలోచించాల్సింది, ఎంతసేపు ఈ పోస్ట్ మార్టం రిపోర్టులు పట్టుకొని వెళ్ళాడదామా? ఒక పక్కనేమో ప్రతి సంవత్సరం వందలాది టీఎంసీల నీళ్లు రైతులకు రావాల్సినవి కిందికి వెళ్ళిపోతూ ఉన్నాయి, సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. ఇవాళ పరిస్థితి చూస్తే వర్షపాతం చాలా తగ్గింది. ఇవాళ ఎక్కడ కూడా చాలా దిక్కుల నాట్లు పడలే. ఇవాళ ఆగస్టు మనం మొదటి వారంలో ఉన్నాం. మరి ఇప్పటికి కూడా నాట్లు పడలేదంటే రేపటి రోజు మన పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏంది? కాబట్టి కాళేశ్వరంలో పంపులను ఆన్ చేయమంటే ప్రభుత్వం ఆన్ చేయడం లేదు. నిన్న ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు చాలామందిని తీసుకెళ్ళి పంపులు ఆన్ చేయడానికి ప్రయత్నం చేశారు. సరే, ప్రజలల్లో ఒక చైతన్యాన్ని, ఆలోచనను కలిగించడానికి అది ఉపయోగపడుతుంది. కానీ ప్రభుత్వం కదా చేయాల్సింది. అన్నారంకు సుందిళ్ళకి ఏం జరిగింది? ఏమీ కాలేదు. ఇంకొంచెం పరిశోధనలు చేయాల్సి ఉన్నది. ఈ వర్షాకాలం అయితే చేయరు కదా. ఒకసారి ట్రయల్ రన్గా నీళ్లు నింపితే ఏమవుతుందో ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయదు? పోనీ మీకు తుమ్మిడేటు కట్టాలని ఉంది కదా, బీఆర్ఎస్ అడ్డుపడలేదు, మాలాంటి వాళ్ళం అడ్డుపడలేదు, కట్టంగా ఎవరన్నా వద్దన్నారా? మీరు కట్టండి. ఇప్పటివరకు 18 నెలలు అయినా కూడా ఒక్కనాడు కూడా మీరు ఫడ్నవీస్ దగ్గర పోయి అడగలేదు. అదే హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ అయిన తర్వాత కేవలం 50 రోజులలో ఫడ్నవీస్ దగ్గర పోయిండు. కేసీఆర్ గారు నెక్స్ట్ ప్రభుత్వం ఫడ్నవీస్ది రాగానే పోయిండు. హరీష్ రావు గారు పోయినప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయన ఎలక్షన్ తర్వాత రమ్మన్నాడు. ఎలక్షన్ తర్వాత కేసీఆర్ గారు నేరుగా పోయి మాట్లాడారు. మీరు 1.5 year అయినా మరి నిజంగానే తుమ్మిడేటి కోసం ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? పోనీ ఒక డిపిఆర్ అన్న మళ్ళా రాయించారా దాని మీద? 148 మీటర్ల ఎత్తుకు మనకు ఒప్పందం ఉన్నది మహారాష్ట్రతో, పోయిన ముఖ్యమంత్రి చేసుకున్నారు. మరి మీరు దాన్ని అయినా డిపిఆర్ తయారు చేశారా? సిడబ్ల్యూసికి పంపారా? మోడీ గారిని రిక్వెస్ట్ చేశారా? కేంద్రంలో మీరున్నారు, మహారాష్ట్రలో మీ ప్రభుత్వమే ఉంది, మాకు ఒకసారి తుమ్మిడేటి కోసం అప్రూవల్స్ ఇప్పియాలని అడిగారా? పోనీ మేడిగడ్డ ఎందుకు పేరు గుంగిందో నిపుణులను పెట్టి ఎంక్వైరీ చేశారా? ఎన్డీఎస్ఏకి ఇచ్చి చేతులు దులుపుకున్నారు, విజిలెన్స్ కమిటీకి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. విజిలెన్స్ కమిటీ 17 మంది ఇంజనీర్ల మీద విచారణ జరిపి చర్య తీసుకోమన్నది. సరే, ఇంతవరకు పేరు ఎందుకు గుంగిందో తెలియనప్పుడు ఎవరు బాధ్యులు అనేది చెప్పడానికి కూడా ఉండదు. ఇంజనీర్స్ కూడా మౌఖిక ఆదేశాల మీద పనులు చేయడం కూడా వాళ్ళ తప్పే. అది రాతపూర్వకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గతంలో మనం చూసాం, రాజశేఖర రెడ్డి మౌఖిక ఆదేశాలతోని పనులు చేసినందుకు ఆచార్య గారు, శ్రీలక్ష్మి గారు జైల్లో కూర్చున్న సందర్భాలను చూసాం. ఎందుకు? వాళ్ళ బాధ్యతలను వాళ్ళు నిర్వర్తించేటప్పుడు చట్టబద్ధంగా ఉండాల్సిన అవసరం, నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఇంజనీర్ల మీద కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతసేపు కేసీఆర్ మీద రాళ్ళేయడానికే తప్ప మరి కాళేశ్వరాన్ని బాగు చేద్దాం, ఎల్ఎన్టీ వాళ్ళు ఫ్రీగా చేస్తామంటున్నారు, ప్రజల మీద డబ్బు భారం పడదు, ఈ పియర్ను కూడా మనం ఈ బ్లాక్ 7వ బ్లాక్ మొత్తం రిపేర్ చేసి మళ్ళీ మనం మేడిగడ్డ తలుపులేసి రబీ పంటలకు నీళ్ళిద్దాం, అన్నారం సుందిళ్ళలు ఏమన్నా మిగిలిపోయినవి ఉంటే వచ్చే ఎండాకాలం చూద్దాం, ముందైతే ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి, చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయి, మిడ్మానేర్లో నీళ్ళు లేవు, ఎల్లంపల్లిలో నీళ్ళు లేవు, ఇప్పుడు కూడా 10 టీఎంసీలు లేవు, మల్లన్న సాగర్ నీళ్ళని వాడుకున్నాం, కొండపోచమ్మాయి వాడుకున్నాం, మరి నీళ్ళని మనం మళ్ళీ నింపుకుందామనే ఆలోచన ఎందుకు చేయట్లేదు? 1.5 year నుంచి కాళేశ్వరం గురించి కేసీఆర్ని తిట్టడానికి తప్ప మీరు ఎందుకు ప్రజల కోసం ఆలోచించడం లేదు. సో అన్ని విషయాలు నేను ప్రజల ముందు ఉంచాను. పీసీ ఘోష్ గారి పూర్తి నివేదికను ఆన్లైన్లో పెట్టిన తర్వాత, పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత మిగతా అంశాల మీద నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది ఈనాటి విశ్లేషణ.